ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎమ్మి పప్పు చేసే విధానం ఒకసారి మళ్ళీ చెప్పేస్తున్నాను, ఒకసారి వినండి. ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం కందిపప్పు పెసరపప్పు ఒక్కసారి మీరు ట్రై చేయండి. హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకుని మనం కాసేపు దాన్ని ఉడికించి, కొంచెం నూనె వేస్తే బాగా ఉడుకుతుందండి. ఉడికించి కుక్కర్ విజిల్ పెట్టకుండానే ఉడికించి తర్వాత ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టేయాలండి. కొంచెం పసుపు వేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చాక మనకి బాగా మెత్తగా అయిపోతుందండి. కొంచెం ముక్కలు ఇలా ఉండాలి. మనం ఫస్టే విజిల్స్ రప్పించేస్తే ముక్కలు మనకి ఇలా కనిపించవు. ఆనపకాయ ఫస్ట్లో నేను చాలా చీప్గా చూసేదాన్ని, ఆనపకాయ పప్పు వద్దు నాకు అని చెప్పి తిట్టేదాన్ని మా ఇంట్లో వాళ్ళని. తర్వాత ఇందులో ఔషధ గుణాలు చూసాక ఇంత మంచి గుణాలు ఉన్నాయో ఇందులో అని చెప్పి ఈ మధ్య మార్కెట్లో ఫస్ట్ ఇది ఎక్కడుందా అని ఎత్తుక్కుంటున్నాను నేను. అదండి. తర్వాత సమ్మర్లో నేను చెప్పేది ఏంటంటే అందరికీ కూడా ప్లీజ్ దయచేసి కారం ఉప్పులు తగ్గించండి. తర్వాత పోపు విషయానికి వస్తాను కాబట్టి ఇందాక పోపు ఆల్రెడీ షార్ట్ వీడియో నేను పెట్టాను. ఏమైంది అంటే మనం ఎప్పుడు కూడా పోపు వేసుకునేటప్పుడు ఫస్ట్ ఆవాలు జీలకర్రతో స్టార్ట్ చేస్తారు కదా, కానీ కొత్తగా వంటలు వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసే వాళ్ళకైతే వెల్లుల్లిపాయని కచ్చాబిచ్చాగా చేసుకుంటారు, లేకపోతే కొంతమంది తరిగేసేస్తారు. ఫస్ట్ అవి వేగాక కొంచెం తర్వాత కరివేపాకు, తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఏదైతే ఏంటి తర్వాత ఇంకా మినపప్పు, శనగపప్పు ఇంకా వేస్తారు కదండి, అవన్నీ వేసేవాళ్ళు ఫస్ట్ అయితే వెల్లుల్లి అయితే వేసుకోండి. అది కొంచెం మగ్గాక మిగతా వేసుకోమని నేను చెప్తున్నాను. పోపు అనేది మాడిపోకుండా ఉంటుంది, రుచి అనేది అద్భుతంగా ఉంటుంది అలా చేస్తే. ఇది ఒక టిప్ అండి నా నుంచి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇందులో కొంచెం సాంబార్ పొడి వేయండి, కారం, ఉప్పు, చింతపండు. చాలామంది దీనికి కొంచెము పావు పడుతుంది, చేతిలో ఎంత పడుతుంది కాదండి, చిటికెడు పడుతుంది అంతే చింతపండు. ఎక్కువ వేస్తే ఈ సాంబార్ ఫ్లేవర్ అనేది మనకి రాదు, సాంబార్ పౌడర్ ఫ్లేవర్. సాంబార్ పౌడర్ ఎందుకు వేసారండి, పప్పు కదా అంటే సాంబార్ ఫ్లేవర్ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, సో అందుకనైతే వేస్తాను నేను కొంచెం సాంబార్ పొడి. అంటే అందులో ఇందులో గరం మసాలాలు కానీ ఇంకేమి చెక్క లవంగాలు అవేం వేయద్దు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసాను. కొంచెం లాస్ట్లో ఒక నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేసి దింపేయండి, సూపర్గా ఉంటుంది. ఇలా పప్పు అనేది రెడీ అయిపోతుంది. అది ఫ్రెండ్స్. ఇంకా ఇందులో మిర్చి అనవసరంగా పెట్టద్దు, మిర్చి అవేమి అవసరం లేదు, ఎందుకంటే ఈ మిరపకాయలకి సారమంతి పప్పులోకి దిగిపోతుందండి. ఎప్పుడైనా వంట చేసేసాక ఒక పావు గంట తినడానికి దానికి ఉంటే ఇందులో సారం అంతా దిగుతుందండి, కరివేపాకు అన్ని సారం దిగి మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. వేడివేడి తినేదానికన్నా వేడి తర్వాత తిన్నది ఎంతో బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. అంతేనండి, ఇంతే సింపుల్. మనం కారం, ఉప్పు, సాంబార్ పొడి తగినంత వేసుకోవాలి. ప్లీజ్ కారం అయితే తగ్గించండి ఈ సమ్మర్లో. ఎంత స్పైసీ ఫుడ్ తినేవాళ్ళైనా, మొన్న అరోమాస్ తిన్న రోజే నాకు అసలు డైజెషన్ అవ్వలేదు, చాలా ప్రాబ్లం పడ్డాను. సో అలా మీరు ఫేస్ చేయొద్దు. ఇప్పుడు డాక్టర్స్ అంటే ఇంకా వేలల్లో అవుతున్నాయి ఖర్చులు. సో ప్లీజ్ టేక్ కేర్ యువర్ హెల్త్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.